పశ్చిమ బెంగాల్లో 58 లక్షల ఓట్ల తొలగింపు వివాదం కొనసాగుతూనే ఉంది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ రద్దు చేయాలని సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన కేసును తానే వాదించుకుంటానని కోర్టులో సీఎం మమతా బెనర్జీ కూర్చున్నారు. తన పిటిషన్లో వెయిట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. మనకు తెలిసిందే, ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి ఎస్ఐఆర్ పేరుతో కొన్ని రాష్ట్రాల్లో, ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ రివిజన్ జరిగింది. అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రివిజన్ అని, అంటే ఓట్ల అక్రమంగా ఉన్నటువంటి ఇల్లీగల్ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాటిని తొలగించడం లక్ష్యంగా, అంటే ఎన్నికల ప్రక్రియని చాలా సరళవంతం చేయడం కోసం, ఎటువంటి అవకతవకలకు ఛాన్స్ లేకుండా ఉండడం కోసం ఎస్ఐఆర్ అనే ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రక్రియ మొత్తం కూడా, దాని ఉద్దేశం మొత్తం కూడా కేవలం ఇల్లీగల్ గా ఎవరైతే ఓటర్లుగా వచ్చారో, అంటే ఒక ప్రాంతంలో ఉండి మళ్ళీ మరో ప్రాంతంలో కూడా ఓటు తెచ్చుకోవడం కావచ్చు, లేదంటే ఒకరి ప్లేస్ లో అంటే కొత్త నేమ్ సృష్టించి ఆ పేరు మీదుగా ఫోటో వేరు నేమ్ వేరుగా పెట్టేసుకొని ఒక ఐడి క్రియేట్ చేసి ఓటర్ల ఐడీలు ఏవైతే వచ్చాయో వాటిని డీనోటిఫై చేయడం కోసం, వాటిని తొలగించడం కోసం ఎస్ఐఆర్ అనే ప్రక్రియ తీసుకురావడం జరిగింది. దాన్ని ఆల్మోస్ట్ దాదాపు 10 నుంచి 12 రాష్ట్రాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఇంటింటికి వెళ్ళి మేబీ దాని గురించి ఆ ఓటర్ ఎవరైతే అక్రమంగా ఉన్నట్టు ఓటర్ ఎవరైతే వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటిని తొలగించడం లక్ష్యంగా ఈ టీం ఏదైతే పనిచేస్తూ ఉంది, ఆల్మోస్ట్ 10 నుంచి 12 రాష్ట్రాల్లో పనిచేసింది. బెంగాల్లో ముఖ్యంగా ఆల్మోస్ట్ 1 నుంచి అంటే కొన్ని లక్షల ఓట్లు తొలగింపు, అంటే 58 లక్షల అక్రమ ఓట్లు తొలగించారు అనేది అధికారికంగా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఎస్ఐఆర్ టీం ఏదైతే ఉందో అదంతా కూడా బెంగాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి వారి యొక్క సర్వే ద్వారా ఎవరైతే ఇల్లీగల్ గా రిజిస్టర్ అయి ఉన్నారో ఓటర్లుగా దాన్ని వారందరూ కూడా ఐడెంటిఫై చేసి ఈ విధంగా 58 లక్షల మందిని తొలగించారు అనేది ప్రధానంగా మమతా బెనర్జీ ఏదైతే పశ్చిమ బెంగాల్లో వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మారినటువంటి మమతా బెనర్జీ ఈ ప్రక్రియని ఎస్ఐఆర్ అనేది కేవలం వారికి అనుకూలంగా ఉండటం కోసం, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం కోసం, బెంగాల్ అనేది రాష్ట్రం వారి కన్సర్న్ లేదు, వారు ఎంత ప్రయత్నించినప్పుడు కూడా ఆ బీజేపీ అధికారంలో రావట్లేదు కాబట్టి ఎలాగైనా బీజేపీని అధికారంలో తెచ్చుకోవడమే లక్ష్యంగా ఈ విధంగా ఎస్ఐఆర్ పేరుతో లీగల్ గా ఉన్నటువంటి ఓటర్లు, అంటే అర్హత ఉన్నటువంటి ఓటర్లను కూడా ఇల్లీగల్ ఓటర్లు అంటే వాటిని తొలగించడం చేస్తున్నారనేది మమతా బెనర్జీ చాలా బలంగా వాదిస్తుంది. సో దీనిపైనే ఈరోజు ఆమె సుప్రీంకోర్టులో ఆ 58 లక్షల ఓటర్ల తొలగింపు, బెంగాల్ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తొలగించినటువంటి 58 లక్షల ఓటర్లు, వాటిని ఆ తొలగింపుని వ్యతిరేకిస్తూ ఈ పిటిషన్ ఎస్ఐఆర్ పై ఒక పిటిషన్ వేసి దాన్ని సవాల్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. స్వయంగా ఆమె బై ప్రొఫెషన్ అడ్వకేట్ కావడంతో ఆమె ఆ కేసుని వాదించుకోవడం కూడా మరొక కోణంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఏదైనా కోర్టు ప్రొసీజర్ మనకు తెలిసిందే, వాదోపవాదాలను బట్టి, సాక్ష్యాలను బట్టి వేసి ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈమె మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉంటూనే తను ఏదైతే పిటిషన్ వేసిందో ఆమె వాదిస్తున్న నేపథ్యంలో ఎటువంటి అంశాలను అక్కడ కోర్టు ముందు, ధర్మాసనం ముందు పెడతారు, సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు పెడతారు, ఎలాంటి వాదాలు వినిపిస్తారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. బట్ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వర్షం కావచ్చు, ఎన్నికల కమిషన్ చెప్తున్న వర్షం కావచ్చు, ఎస్ఐఆర్ అనే ప్రక్రియ దేనికోసం అయితే నిర్దేశించబడిందో, దేనికోసం అయితే తీసుకురాబడిందో అది ఆ ప్రక్రియని చాలా విజయవంతంగా ముగించామని, ఎట్టి పరిస్థితుల్లో అవకతవకలు కావలేకుండా ఉండడం కోసమే ఎన్నికల ప్రక్రియని చాలా సరళవంతం చేయడం కోసం, చాలా ట్రాన్స్పరెంట్ గా ఎన్నికల ప్రక్రియ జరగడానికి అనుకూలంగా మాత్రమే ఈ విధంగా మేము ఈ ప్రక్రియ చేపట్టి, ఒక బెంగాల్లోనే కాదు చాలా రాష్ట్రాలు ఇప్పటికే చేపట్టాం. ఇల్లీగల్ గా ఉన్నటువంటి అర్హత లేనటువంటి ఓటర్లుగా ఎవరైతే మారారో, అర్హత లేనప్పుడు కూడా ఓటర్లుగా మారిన వ్యక్తులు ఎవరుందో వారిని తొలగిస్తున్నాము. సో దట్ ఏంటంటే భారతదేశం చాలా అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ఓటర్ల ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడతారు కాబట్టి దీన్ని సరళతరం చేయడం కోసం, ఎలాంటి అవకతవకలు చోటు లేకుండా చేయడం కోసమే తాము నిర్వహిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అంటే ఎన్నికల కమిషన్ చెప్తుంది. బట్ మమతా బెనర్జీ మాత్రం కంప్లీట్ గా వారి వాదనని ఖండిస్తున్నారు. ఎందుకంటే మనకు తెలిసిందే, బీజేపీ ప్రభుత్వాన్ని మోదీని ఆమె చాలా స్ట్రాంగ్ అపోజ్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు విమర్శల ద్వారా ఖండం చేస్తూ ఉంటారు. సో ఇటువంటి నేపథ్యంలో తన రాష్ట్రంలో కావాలని 3 సార్లు విపరీతంగా ప్రయత్నించినప్పుడు కూడా బీజేపీ అధికారంలో రాలేదు కాబట్టి తన పీఠాన్ని కూలగొట్టేందుకు బెంగాల్లో బీజేపీ అధికారంలో రావడం కోసం మాత్రమే ఈ విధంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ప్రక్రియ చేపట్టి లీగల్ గా ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో అన్ని అర్హతలు ఉండి అక్కడ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఓటర్లని అనర్హత ఓటర్లుగా 55 లక్షల మంది తొలగించడానికి సవాల్ చేస్తాం పిటిషన్ దాఖలు చేయడం, దాని మీద ఈ రోజు వాదించడం జరగబోతుంది. కాబట్టి కోర్టులో జరిగే ప్రాసెస్ పైన ఆమె ఎటువంటి వాదనలు వినిపిస్తారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. శ్రీయా వర్మ.
థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.